దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనములో మనం గమనించినట్లయితే చదవండి. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచూ ఉన్నాను. మొదట ఉండినట్లు నేను వారిని స్థాపించుచూ ఉన్నాను. వినాలి. హలో, ఈ వాక్యంలో ఏమి రాయబడిందంటే దేవుడు చెప్తున్నారండి. ఇర్మీయా ద్వారా దేవుని యొక్క స్వరము వినబడుతుంది. దేవుని యొక్క వాక్యపు స్వరాన్ని మనం గమనించాలి. అక్కడేం రాయబడిందంటే చెరలో నుండిన యూదావారు చెరసాలలో, బందీగృహంలో చెరసాలలో ఉన్నారు. ఇశ్రాయేలు వారిని, యూదులు చెరసాలలో ఉన్నారు, ఇశ్రాయేలు వారు చెరసాలలో ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నారంటే నేను అంటే దేవుడు చెప్తున్నాడండి. దేవుడిని యెహోవా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే నేను రప్పించుచూ ఉన్నాను. ఆ స్థితిలో నుండి, చెరసాలలో నుండి, బంధింపబడిన ఆ యొక్క స్థితిలో నుండి వినాలి బాగా. నేను రప్పించుచూ ఉన్నాను. తర్వాత ఏమంటున్నారంటే మొదట ఉండినట్లుగా, ఇశ్రాయేలీలు మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపించుచూ ఉన్నాను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మొదట దేవుడు ఎవరిని స్థాపించాడు, ఎవరిని నిర్మించాడంటే ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి ఉన్నారు. వాళ్ళని ఏ ఉద్దేశంతో ఏదైనా తోటలో ఏ భూమి మీద సృష్టించి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నిటినీ నేను నెరవేరుస్తాను. ఆదాము అవ్వలు పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నారండి. ప్రతి ఒక్కరూ మన పితరులైన ఆదాము అవ్వల ద్వారా వస్తున్న యొక్క మరణాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ 2 మరణాలు ఉన్నాయి. శరీర సంబంధమైన మరణం, అందరికి వచ్చే మరణము, ఆత్మ సంబంధమైన మరణం కూడా ఉన్నది. ఈ రెండిట్లో నుంచి తప్పించడానికి ఆయన మన కొరకు ఆయన చెరసాలలో ఉన్న వారిని అందరినీ విడిపిస్తూ ఉన్నారండి. అంత మాత్రమే కాకుండా మొదట ఉండినట్లుగా ఇప్పుడు ఎట్లా ఉంది ప్రపంచము, మానవులందరూ ఎలా ఉన్నారు? పాపం చేస్తున్నారు, చీకట్లో ఉన్నారు, దేవునికి విరోధంగా పనిచేస్తున్నారు. దయ్యాల రాజ్యం, ఈ సామ్రాజ్యం అంతా దయ్యాలు, ఆకాశ మండలంలో కానీ మనుషుల్లో కానీ దయ్యాలు ఉన్నవి, గాలి పట్టి ఉన్నది అన్నమాట. మొదట ఉండినట్లుగా మానవులు ఏ విధంగా దేవుడు మనసులో అనుకున్నాడో ఆ విధంగా ఉండునట్లుగా నేను మిమ్మల్ని స్థాపించుచూ ఉన్నానని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏం చెప్పాలి అప్పుడు? మీరు ఏం చెప్పాలి? నేను చెప్పను ఇంకా నీకు. ఆమె చెప్పకపోతే అల్లు మైక్ కింద పెట్టేస్తానన్నమాట. కాబట్టి చక్కగా మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి, ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించిన ఇంతకు ముందున్న యొక్క మనుషుల వలె నేను చేస్తాను, కొత్త మనుషులుగా చేస్తాను అని ప్రభువు చెప్తుంటే ఈ దినాన ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, ఏమి ఫీలింగ్స్ లేకుండా, ఆత్మ సంబంధమైన ఫీలింగ్స్ లేకుండా అలా మొద్దుగా మనం కూర్చోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మనము ఈ వాక్య భాగం ఏమి చెప్తుందంటే చదవండి మరలా. ఆ వాక్య భాగంలో గమనించినట్లయితే మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపించుచూ ఉన్నాను అంటే పూర్వపు స్థితిని నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మొదట ఎలా ఉన్నాము, మధ్యలో ఏం జరిగింది అసలు? హలో, ఏం జరిగింది అసలు? స్టోరీ ఏం జరిగింది? కథ ఎలా తిరగబడింది? మానవుని యొక్క జీవితం, దేవుని యొక్క ఉద్దేశాలేంటి, ఈ ప్రపంచపు ఉద్దేశాలేంటి, ఆలోచనలేంటి, దేవుని యొక్క ఊహకందని ఆలోచనలేంటి, ఏం జరిగింది మధ్యలో అని మీకు అందరికీ తెలుసు. కొన్ని విషయాలు తెలుసు. కానీ
ప్రభు మరలా ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదట ఉండినట్లుగా వారిని నేను స్థాపించుచు ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలులను, యూదా వారిని ఏర్పరచుకొని ఉన్నాడు, నిర్మించుకొని ఉన్నాడు. వాళ్ళ నిమిత్తం ఒక స్వాస్థ్య భాగాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఇశ్రాయేలీలు, యూదుల గురించి చెప్పుచున్నాక మాట ఇది ఆత్మ సంబంధంగా దేవునిని విశ్వసించి దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వాళ్ళందరికీ చెప్పబడుచున్న ప్రతి మాట ఇది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించుచూ ఉన్నాను. లేదండి, మీలో అదే ఆత్మ సంబంధమైన ప్రేరేపణ లేదనమాట. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించుచున్న పూర్వకాలపు స్థితిని, పూర్వకాలంలో ఉన్న యొక్క స్థితిని నేను స్థాపించబోతూ ఉన్నాను. మీరు చరిత్ర బాగా తెలుసుకోవాలి. పూర్వంలో ఎలా ఉండేది, ఏదైనా తోటలో పరిస్థితి ఏంటి, చరిత్ర ఏంటి, మానవుని చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకుంటే, పూర్వము ఎలా ఉండేది, మధ్యలో ఏం జరిగింది, ఈ ప్రపంచంలో జరుగుతున్న యొక్క చరిత్ర ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, రాబోతున్న దినాలలో జరుగుతున్నది ఏంటి అనేది మనము ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆలోచించినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడో మనము సందర్భానుసారంగా ఆ వాక్యంలో ఉన్న యొక్క సందర్భాన్ని, ఆ వాక్యంలో ఉన్న వెనక ముందు ఆ ఆలోచనలను, ఆ ఉద్దేశములను మనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలన్నమాట. మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపించుచూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మొదట ఎలా ఉండేవారు, ఏ విధంగా మార్పు చెందింది ఈ లోకము, మనుషులు ఎందుకని ఇలా తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఎందుకని చీకటిలో ఉంటున్నారు, ఎందుకని ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నారు, ఈ పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొదట ఉండినట్లుగా ఇప్పుడు ఉండదు, ఇంతకుముందు ఉండినట్లుగా నేను మళ్ళా చేయబోతున్నాను, ఇప్పుడు చేస్తున్నాను, రాబోతున్న దినాలను కూడా నేను చేయబోతూ ఉన్నాను అని ఈ దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉండగా, మనం ఏం పోగొట్టుకున్నాం, మొదట ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలండి. మన స్థితి ఏంటి, ఇంతకుముందు పూర్వం మనం ఎలా ఉన్నాము. పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే చదవండి, ప్రకటన రాసిన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 4వ వచనం 3-4 వచనాలు చదవండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించే అలయలేదని నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన యొక్క ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చెప్పాలి హల్లెలూయా. అట్లు చేసి మీరు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ వద్ద నుండి దీపస్తంభాన్ని దాని చోటులో నుండి నేను తీసివేస్తానని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడండి. మొదట ఉండినట్లుగా నేను స్థాపించబోతున్నానని ప్రభు సెలవిచ్చాడు కదా. కానీ మొదట మీరు ఎలా ఉన్నారంటే, రక్షించబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడినప్పుడు, మొట్టమొదటిగా దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఎలా ఉన్నావు, దేవుని మీద ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు తగ్గిపోయిందంట. కొన్ని క్రియలు బాగానే ఉన్నాయంట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నేను ఎరుగుదును. నీ క్రియలు బాగున్నాయి, తర్వాత నువ్వు కష్టపడుతున్నావు, పరిచర్యలో బాగానే ఉంది, సహనము కూడా ఉంది. కానీ ఏం చెప్తున్నారంటే, అపోస్తులు కాకయ్య తమ అపోస్తులమని చెప్పుకుని వారికి పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటివి. అది కూడా బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది. కానీ నువ్వు అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఆయన అన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. ఏదో 1, 2, 3, 4 మంచి క్రియలు ఉంటే సరిపోదండి. కానీ ఇంకా ఆయన ఏం కోరుకుంటున్నాడో ఈ వాక్య భాగంలో మనం గమనించాలి. ప్రేమను కోరుకుంటున్నాడండి. మొదట ఈ ఎఫెసీ సంఘం అంట చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
ఐక్యత కలిగి ఉన్నారు, ఒకరు బాధల్లో ఒకరు ఆదరణ కలిగి ఉన్నారు, అందరూ బాగానే ఉంది. కానీ ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి పరిచర్యను, ఆ మొదట ఉన్న యొక్క ప్రేమను నీవు మరిచిపోతివి. అందుకని నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. కాబట్టి ఆ మొదటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మొదట ఉండినట్లుగా, మొదట నువ్వు ఎలా ఉన్నావు, ప్రేమ కలిగి ఎంతో ఆసక్తి కలిగి దేవుని యొక్క కార్యంలో చక్కగా నడిపించబడుతూ ఉన్నామండి. కానీ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఏ పరిస్థితి మిమ్మల్ని దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయిందా, లేకపోతే భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, లేకపోతే పరిస్థితుల యొక్క ప్రభావమా, లేకపోతే సాతాను ప్రభావమా, ఏం జరిగిందో నాకు తెలియదు. మీకే తెలుసది, మీకే తెలుసు ఏం జరిగిందో నాకు తెలియదు. కథ ఎట్లా రివర్స్ అయిందో, ఎట్లా ప్లేట్ మారిందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొదట నీకుండిన యొక్క ప్రేమను నువ్వు మరిచితివి. ఒకవేళ ప్రేమను మరిచితే నీలో ఉన్న దీపస్తంభము తీసివేస్తాను. అంటే దీపస్తంభం ఏంటి? మన ఆత్మ వెలుగుతుంది. ఇప్పుడు ప్రేమ అనేది దేవుని ఆత్మ, దేవుని యొక్క ప్రేమ మనలో దీపస్తంభము వలె వెలుగుతూ ఉండాలి. ఒకవేళ ఆ ప్రేమను నువ్వు మర్చిపోతే, మొదట నీకుండిన యొక్క ప్రేమను నువ్వు వదిలేస్తే దీపస్తంభాన్ని తీసివేస్తాను అని చెప్తున్నాడండి. ఇంతకుముందు మనం వాక్యంలో చెప్పుకున్న యొక్క ప్రకారంగా తెల్లని వస్త్రాన్ని తొలగిస్తాను. ఎందుకు తొలగిస్తాడో అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే, నువ్వు ప్రేమించకపోతే, దేవునిని ప్రేమించకపోతే నీలో ఉన్న యొక్క దీపస్తంభము నేను తొలగిస్తాను. దీపస్తంభము తొలగించినప్పుడు ఎక్కడికి వెళ్తావు? చీకటిలోనికి, చీకటిలోనికి, వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి నువ్వు మొదట ఉండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో రక్షించబడితివో అదే స్థితిలోనికి నువ్వు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందాలి. అలా పొందినట్లయితే సరి, లేనట్లయితే దీపస్తంభం నేను తొలగిస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆ మొదటి ప్రేమను మనము మన హృదయంలో చిగురించునుగాక. చెప్పాలి, హల్లెలూయా. ప్రేమ చిగురించాలి. మీకు రెండు విధముల ప్రేమలు తెలుసు. ఏం ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, యవనస్తుల ప్రేమ, తర్వాత ప్రేమికుల ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది ఈ దినాన చాలామంది గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకనే ఆ ప్రేమలో ఉండలేకపోతూ ఉన్నారు, ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపించబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఏ విధంగా దేవుడు అనుకున్నాడో మానవులను ప్రేమగా ఉండాలని, యథార్థంగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశాలు, ఆ ఉద్దేశాలన్నీ మధ్యలో ఏం జరిగినాయో మీకు తెలుసు. ఎవరు ఎంటర్ అయ్యారు? ఒకడు అపవాదిగాడు ఎంటర్ అయ్యాడు. కొన్ని విషయాలు, కొన్ని చరిత్రలు సంభవించాయి. వీటినన్నిటిని మనం గమనించాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే వీటినన్నిటిని మర్చిపోతూ ఉన్నాడు. మర్చిపోయి ఏమంటున్నారంటే, మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. మొదట నీకుండిన యొక్క ప్రేమను నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను ఇలా చేస్తానని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడండి. ఒకవేళ మొదటి ప్రేమను నువ్వు సంపాదించకపోతే నీలో నుండి దీపస్తంభము వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు భయంకరమైన వేదన, అక్కడ ప్రేమ ఉండదు, ఆప్యాయతలు ఉండవు, పలకరింపు ఉండదు, వేదన, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన, ఈ పునరుద్ధానపు ఆరాధనలో వచ్చిన నీ జీవితంలో నీ స్థితిగతులన్నిటినీ క్షుణ్ణముగా చక్కగా వివరిస్తూ ఉన్నాడు దేవుడు.
కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గమనించి తీర్మానం చేసుకుని మారు మనసు పొంది ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను మరలా నీ దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు నీ జీవితంలో అంచెలంచెలుగా వెలుగుతూ ఉంటావు అన్నమాట. కాబట్టి నీకున్న మొదటి ప్రేమను నువ్వు చూడండి వదిలితివి. దేవుని ప్రేమ చల్లారిపోయిందండి. దేవుని ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు చల్లారిపోయిందంటే అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోయింది. క్రమము లేదండి. శనివారం రావాలి, ఆదివారం రావాలి, ప్రార్థన చేసుకోవాలి, ఉదయాన్నే లేగాలి, స్తుతించాలి. ఈ క్రమాలన్నీ చేయడం లేదు. ఉదయాన్నే లేయడం లేదు, విజ్ఞాపన చేయడం లేదు, అవకాశం ఉన్న కూడా శనివారాలు రావడం లేదు, ఆదివారానికి సమయం రావడం లేదు. ఇవన్నీ క్రమంగా జరగాలి. దేవుని ప్రేమ, దేవుని మీద ప్రేమ ఉండి రావాలండి దేవుని మందిరానికి. దేవుని మందిరానికి ఎలా రావాలంటే నా మీద, మనుషుల మీద, విశ్వాసుల మీద కాదండి, దేవుని మీద ప్రేమ కలిగి ఆయనను ప్రేమించి ఆయనతో ప్రేమలో ఆయనతో సహవాసం చేస్తూ ఆయన స్నేహితుడిగా ఉండి సిద్ధపడి ప్రేమించి యేసుక్రీస్తుని ప్రేమించి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అలా కాకుండా నువ్వు దేవుని ప్రేమ నీలో చల్లారిపోయిందేమో ఒకసారి ఆలోచించుకో. నువ్వు మొదటి ప్రేమను వదిలితివి, అందుకనే నీలో ఉన్న దీపస్థానాన్ని తీసివేస్తానని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. చాలా జాగ్రత్త పడాలండి. దేవుని ప్రేమను మనం ఏం చేయాలంటే స్థిరపడాలి. పరమగీతాల్లో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. పరమగీతాలు అంటేనే ప్రేమగీతం. అది దాంట్లో ప్రేమను గురించి ఒక వాక్యం రాయబడింది. చదవండి. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. 8:7 అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన శ్వాసమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏం రాయబడింది? అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ఈ అగాధము, ఈ సముద్రము చాలా అగాధములో ఉన్నదండి. చాలా లోతుంది సముద్రం. మీరు అనుకుంటున్నారు పైన నీళ్ళు అనుకుంటున్నారు, ఏదో అలలు వస్తున్నాయి, ఆడుకొని వస్తున్నారు మీరు బీచ్లలో పోయి. కానీ అదంట చాలా అగాధంలో ఉన్నదంటే, చాలా లోతులో ఉన్నది ఈ సముద్రం. ఈ అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత ఈ సముద్రం ఎంత అగాధములో ఉన్నదో అంతగా ఆయన ప్రేమ అంత లోతైనది, చాలా లోతైనది ఆయన ప్రేమ. ఆ ప్రేమను గుర్తించావా? సముద్ర జలముల యొక్క ప్రేమ ఆర్పజాలది. తర్వాత నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ఎన్ని నదులు వచ్చినా, ఎన్ని సముద్రాలు పొంగినా, ఎంత సునామీలు వచ్చినా, ఈ ప్రపంచమంతా చూడండి, 40 రాత్రులు 40 పగలు ఆ నోహవు కాలంలో ఎంత వర్షం వచ్చినా తన బిడ్డలు ఎలా ఉన్నారంట? ఓడలో ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. జలములు ఏం చేయజాలవు, నదులు ఏం చేయజాలవు, అగ్ని ఏం చేయజాలదు దేవుని యొక్క ప్రేమ ఎదుట. అందుకనే దేవుని యొక్క ప్రేమలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోతే అగాధములోనికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దినాన మీరు గమనించాలి. నదీ ప్రవాహములు ముంచివేయ జాలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, ఈ లోక సంబంధమైన యొక్క ప్రేమకై, ఒక ప్రియురాలి కొరకై చార్మినారే కట్టినా, ఏది కట్టినా చూడండి, ఎంత చేసినప్పటికీ ప్రేమకై ఒకడు ఎంత స్వాస్థ్యం ఇచ్చినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ప్రపంచమంతా ఇచ్చినా తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. ఆ ప్రేమలు పనికిరావండి. శరీర సంబంధమైన ప్రేమలు పనికిరావు. దేవుని యొక్క ప్రేమే శాశ్వతమైనది అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. దేవుని యొక్క ప్రేమ చల్లారిపోకుండానట్లుగా ఈ దినాన మన హృదయంలో దేవుడు కార్యములు చేయునుగాక. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను.
దేవుడు ప్రేమస్వరూపి, ఆయన రాజ్యం ప్రేమారాజ్యం అండి. ఆ ప్రేమారాజ్యంలో మనం చేరాలంటే మన హృదయంలో దేవుని యొక్క ప్రేమను నింపుకోవాలి, దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలి. చూడు, అక్రమంగా ప్రవర్తించటం వలన దేవుని యొక్క ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. క్రమముగా మనం నడుచుకోవాలి. ఇంతకుముందు ఎంత ఆసక్తిగా, ఎంత ప్రేమగా, ఎంత ప్రార్థనాపూర్వకంగా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, ఎంత అనారోగ్యమైనా పర్వాలేదు అని దేవుని సన్నిధానికి మనం వచ్చే ఉన్నాం. కానీ ఆ మొదటి ప్రేమను నువ్వు మరిచితివి గనుక నేను జాగ్రత్త, నిన్ను దీపస్తంభం లేకుండా చేస్తాను, నీ ఆత్మ దీపాన్ని నేను తీసివేస్తాను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడండి. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. ఒక ఆయన ఉన్నాడండి, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం గమనించాలి. ఆయన గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి ఇర్మీయాకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మీయాకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. ఏమని అర్థమైందా ఈ వాక్యం? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇర్మీయాతో ఏం చెప్తున్నాడు? హలో, వినాలి బాగా. ఈ వాక్యంలో ఏమంటున్నాడు ప్రభువు? ఇర్మీయా గురించి ఏమంటున్నాడంటే, చూడండి, నువ్వు అరణ్యములో విత్తనములు వేయదగని దేశంలో, అరణ్యములో విత్తనాలే లేవు, మాత్రం ఒక చెట్టు కూడా లేదనమాట, పచ్చదనమే లేదు. ఆ పచ్చదనము లేని స్థితిలో కూడా నువ్వు నన్ను వెంబడించావు. అంటే ఆహారం లేదు, వస్త్రం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదనమాట. అన్నీ ఉన్నా ఇప్పుడు ప్రేమించడం లేదు యేసయ్యని. కానీ ఇర్మీయా అంట అరణ్యములో, ఒకసారి ఆలోచించండి. హలో యవనస్తులారా, పిల్లలారా, అందరూ ఆలోచించండి. అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములో, ఆ దేశంలో విత్తనాలు వేస్తే మొలవవు, ఎడారి ప్రాంతం అది. అలాంటి ప్రదేశములో నువ్వు నన్ను వెంబడించితివి. అందరూ చెప్పడం లేదు, మొద్దు ముఖాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నన్ను ప్రేమించావు అని అంటున్నాడు. ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే, నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగం అండి. యవ్వన కాలంలో చూపించే అనురాగం ఎలా ఉంటుంది? ముసలోళ్ళు కాదండి, యవ్వన కాలంలో ప్రేమ చాలా బాగుంటుంది కదా. వాళ్ళ అనురాగాలు, వాళ్ళ ప్రేమలు చాలా బాగుంటాయి అన్నమాట. యవ్వన కాలంలో ఆ ప్రేమను, ఆ యవ్వన కాలంలో ఉంటుంది ఆ ప్రేమ. ఆ ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాడంట ఇర్మీయా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగం, యవనస్తులు చాలా చక్కగా ఆప్యాయత, ప్రేమ, అప్పుడప్పుడే యవ్వన కాలంలో వాళ్ళు ప్రేమలో చిగురిస్తూ ఉంటారు కదా. ఆ ప్రేమ చక్కగా చూపిస్తారనమాట. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ అనురాగము నువ్వు చూపించావు, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. దీంట్లోనే అర్థం ఏంటి? వైవాహిక ప్రేమ అంటే ఒకరు కొత్తగా యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటారండి? ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, అంటే శారీరకంగానూ ఆత్మీకంగానూ ప్రేమించుకుంటారండి యవ్వన కాలములో. ఆ యవ్వన కాలములో వైవాహిక ప్రేమను కూడా నాకు వద్దు. ఇర్మీయా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న వారి సంగతి ఆలోచించండి. యవ్వన కాలములో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా హనీమూన్కి వెళ్తారు, తర్వాత హ్యాపీగా ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆ ప్రేమను వదిలి నువ్వు నన్ను ప్రేమించావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
యవన కాలపు ప్రేమను, యవన కాలములో కొత్తగా పెళ్ళైన యొక్క జంట ఎలా ఉంటారో మీకు అందరికీ తెలుసు. అలాంటి ప్రేమను ప్రక్కన పెట్టేసి, అలాంటి ప్రేమతో, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకునుచు ఉన్నాను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడండి. కాబట్టి ఇలాంటి విషయాలను మనం గమనించాలి. దేవుని యొక్క ప్రేమ చూడండి, ఇలా కోరుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ మనం పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఏం చేయాలంటే, చూడండి, అలాంటి ప్రేమతో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఒక కొత్తగా పెళ్ళైన జంట ఏ విధంగా భార్యాభర్త ఎలా ప్రేమించుకుంటారో అలా ప్రేమించగలుగుతావా? ఒకసారి ఆలోచించు. నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకునొచ్చు. దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఆయన ప్రేమను. చెప్పాలి హల్లెలూయా. ప్రేమిస్తున్నారా? యవ్వన కాలపు ప్రేమ అండి. అంత అయిన తర్వాత కాదండి, అంత ముచ్చట అంతా తీరిపోయిన తర్వాత, ముసలోళ్ళైన తర్వాత ప్రేమించడం కాదండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యవ్వన కాలపు ఆ యొక్క ప్రేమతో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నానని ప్రభు సెలవిస్తున్నాను. చాలామంది కొత్తగా పెళ్ళైనప్పుడు చాలా చక్కగా ఉంటారు. ఒక పెళ్ళైన పాస్టర్ గారు చెప్పారు ఒక షార్ట్ మెసేజ్లో, యవ్వన కాలంలో చెమట కూడా వాళ్ళకు చాలా మధురంగా అనిపిస్తుందంట. ఇమ్మానుయేల్ మినిస్ట్రీ హిర్మియార్ గారు చెప్పారు. అదేమో నాకు అర్థం కాలేదన్నమాట. ఆ చెమట కూడా వాళ్ళకు మధురంగా అనిపిస్తుందంట, అంత ప్రేమ కలిగి ఉంటారంట. రాను రాను ఏమవుతుందంటే, ఈ వైవాహిక జీవితంలో రాను 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 ప్రేమ చల్లారిపోతుంది. ఇంతకుముందు యవ్వన కాలంలో ఎలా ఉన్నారంటే, ఎంతో మధురంగా, ఎంతో ప్రేమగా, అటు శారీరకంగాను ఆత్మీకంగాను చక్కగా దేవుడు నిర్ణయించిన ఆ నిర్ణయం ప్రకారంగా భార్యాభర్తలుగా యవ్వన కాలంలో చక్కగా ఎక్కడికి ప్రేమగా కలిగి ఉన్నారన్నమాట. కానీ రాను 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 ఆ శరీర సంబంధమైన ప్రేమ చల్లారిపోయి, తర్వాత శరీరం అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా ప్రేమ ఉండదన్నమాట. అప్పుడు ఒక మైండ్లో మెచ్యూర్ వస్తుంది. అప్పుడు దేవుడు కావాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇర్మియా ఏం చేస్తున్నాడంటే, యవ్వన కాలపు ఇక ప్రేమను దేవునికి ఇస్తూ ఉన్నాడు. చెప్పండి, కొట్టండి, చెప్పాలి హల్లెలూయా. యవ్వన కాలపు ప్రేమ అండి. ఈ యవ్వన కాలపు ప్రేమను ఈ ఇర్మియా తను పెళ్లి చేసుకోలేదని నేను అనుకుంటున్న చరిత్ర. ఇర్మియా పెళ్లి చేసుకోలేదు. అందుకనే అంత గాఢంగా అంత గాఢంగా ప్రభువును ప్రేమిస్తున్నాడు. ఎడారిలో సైతం విత్తనాలు లేని సమయంలో ప్రభువును వెంబడిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా యవ్వన కాలంలో ఆయన చూపించిన యొక్క ప్రేమ అంత ఇంత కాదు. వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకునిచున్నానని ప్రభువు చెప్తూ ఉన్నాడండి. ఇలాంటి ప్రేమలో మనము దేవుని యొక్క సన్నిధిలో స్థిరపడాలి, బలపరచబడాలి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం చేత నింపబడాలి. కానీ ఇలాంటి ప్రేమలో నుండి తొలగిపోయి, దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయి ఈ దినాన లోక సంబంధమైన ప్రేమలోనే జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. హల్లెలూయా. మొదట ఉండినట్లుగా, పూర్వము ఉండినట్లుగా, పూర్వములో ఆ స్థితిలో ఎలా ఉన్నారో మానవులు ఎలా ఉండాలో ఆయన కోరుకుంటున్నాడు. ఆ మనస్సులో ఆ ఉద్దేశాలను కలిగి దేవుడు ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడండి. మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు, ఎలా స్టోరీ అడ్డపడిందో మీకు తెలుసు, ఎలా ప్లేటు తిప్పబడిందో మీకు తెలుసు, ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారో తెలుసు. ఇంతకుముందు జరిగిన పరిస్థితి పూర్వకాలములో, ఇప్పుడు జరుగుతున్న యొక్క పరిస్థితి, రాబోతున్న యొక్క దినాలలో వీటినన్నిటినీ గమనించి దేవుని యొక్క ప్రేమలో నువ్వు స్థిరపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. ఒకవేళ ఎంత చెప్పినా కూడా మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్లయితే
ఆత్మదీపాన్ని నేను తొలగిస్తాను అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీ ఇష్టం, జాగ్రత్త. మీ ఇష్టం, ఎలా ప్రేమిస్తారో దేవుని మీ ఇష్టం అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమించు వారికి 1000 తరముల ఆశీర్వాదాలు, 1000 తరాలు, ఒక్కరోజు 2 రోజులు 100 సంవత్సరాలు కాదండి, 1000 తరాల ఆశీర్వాదం ఉంటుంది. 1000 తరముల ఆయన ఏం చేస్తాడంటే కరుణించి కృప చూపించి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన నీ ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా ఆయన యవన కాలపు ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు, వైవాహిక ప్రేమను ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆయనను వెంబడించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన నువ్వు ఆలోచించి తీర్మానం చేసుకొని దేవుని యొక్క ప్రేమకు దూరం కాకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే సరే, లేకపోతే ఏమంటున్నాడు, మారు మనసు పొందితే సరే, లేకపోతే నేను దీపస్తంభాన్ని తొలగిస్తాను, నీలో నుండి తొలగిస్తానని ప్రభు సెలవిచ్చుచూ ఉండగా, ఇప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే, ఒకవేళ దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోయి ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు చేరలేవు. రమణీయ సామ్రాజ్య పరిపాలకుడైన ఆయన లోకరక్షకుడు. ఆ ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక ఎడబాయక నీ ఎడల నేను కృప చూపిస్తానని ప్రభు సెలవిచ్చుచూ ఉండగా, ఈ దినాన నువ్వు ఎలా ఆయన సన్నిధిలో నీ స్థితిగతులేంటిదో, పరిస్థితులు ఏంటిదో, ఇంతకుముందు నువ్వు జీవితంలో రక్షించబడినప్పుడు నీ పరిస్థితి ఏంటిదో, తర్వాత ఏం జరిగిందో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, రాబోతున్న దినాలలో ఏ విధంగా మార్చబడాలో అన్నిటినీ దేవుడు కూలంకుషంగా చక్కగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళందరినీ ఆయన ప్రేమలో మొదట ఉండినట్లుగా మన జీవితంలో దేవుడు స్థిరపరిచి స్థాపించి ఒక ఉన్నతమైన స్థానము చేత ప్రభు మనల్ని నింపి బలపరిచి నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనంలో చదవండి యొక్క వాక్యాన్ని. 15వ వచనం చివరి భాగాన్ని, నేడు అనబడు సమయం ఉండగానే, చదవండి, ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఉందుము. అర్థమైందా? హలో, అర్థమైందా? ఈ చిన్ని మెదుడుకు అర్థమైందా? ఈ చిన్ని మెదుడుకు అర్థమైందా ఈ వాక్యము? ఏమంటే, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. మొదట మీకు ఎంత విశ్వాసం ఉంది చెప్పాలి. మొదట దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది? ఆ విశ్వాసం నీకుందా? మొదటి ప్రేమ ఓకే చెప్పుకున్నాం మనం. రెండోదిగా మనం గమనించినట్లయితే మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనము పాలు వస్తున్నాం. దేవుని యందు విశ్వాసము ఎలా ఉండాలంటే, ఇంతకుముందు విశ్వసించి కొన్ని రోజులు నమ్మిక ఉంచి తర్వాత ఏం నమ్ముకుందాంలే, ఏం విశ్వసిద్దాంలే అనుకొని తర్వాత మధ్యలో పోగొట్టుకొని విశ్వాసాన్ని పోగొట్టుకొని చివరి వరకు సాగిపోకుండా మధ్యలోనే ఆగిపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, చూడండి, ప్రారంభించబడిన యొక్క విశ్వాస జీవితము పరలోకం చేరేంత వరకు నీ హృదయములో గట్టి విశ్వాసము దేవుడి నీకు కలగజేయునుగాక. మొదట ఉండినట్లుగా దేవుడు నీ జీవితంలో కలగజేయునుగాక. మొదట ఉండినట్లుగా విశ్వాసంలో దేవుడిని దృఢపరచునుగాక, దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. చెప్పాలి ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. మొదట ఉండిన విశ్వాసం నీకు ఉండునుగాక. ఆ విశ్వాసం ఉంటేనే మనం పరలోక రాజ్యం చేస్తామండి. ప్రేమ ఉండాలి, తర్వాత చెప్పాలి రెండోది విశ్వాసము, నమ్మిక ఉండాలండి. నమ్మకపోతే వేస్ట్. ఇంకా దేవుని యందు విశ్వాసము దృఢముగా గట్టిగా ఉండాలండి. గట్టిగా మనము విశ్వాసం ఉండి ఆయన మార్గాల్లో నడిపించబడాలి.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఆయనకు అసాధ్యం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలాలు అనుగ్రహిస్తారు. రాబోతున్న దినాలలో నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండి అంతవరకు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు కాబట్టి, నీ రక్షణను కాపాడుకున్నావు కాబట్టి, అప్పుడు ఆ కాలంలో ఆ దినాన దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, బహుమతులు ఆ దినాన అందుకుంటున్నప్పుడు, అమ్మో ఒకవేళ విశ్వాసం లేకపోతే ఈ ఆశీర్వాదం, ఈ స్థితి నాకు ఉండేది కాదు కదా అని అప్పుడు ఆనందిస్తూ ఉంటావు. ఒకవేళ విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఎక్కడ ఉంటావంటే అవిశ్వాసులు ఉండే ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే మన విశ్వాసము ఇంతకుముందు ఎలా ఉందో ఆ విధంగా మొదట మనకున్న యొక్క విశ్వాసమును దేవుడు దృఢపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే యోబుకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 42వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుడైన యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, మొదట ఆశీర్వాదం ఏంటి? యోబును ఎలా ఆశీర్వదించాడు దేవుడు చెప్పండి ఎవరన్నా? మొదట దేవుడు యోబును ఎలా ఆశీర్వదించారండి? హలో చూడండి, దేవుడు యోబును ఎలా ఆశీర్వదించాడు? ఎలా ఆశీర్వదించారు? దేవుని యొక్క రహస్యం అంట అతని తల మీద ఉందంట, అతని కుటుంబం మీద ఉంది కాపుదల. అతను బయలుదేరి వస్తున్న సమయంలో ఎంతో మర్యాదగా ఇచ్చేవాళ్ళు, నెమ్మదిగా ఉండేది, డబ్బు ఉండేది, పలుకుబడి ఉండేది, పరపతి ఉండేది, మర్యాద ఉండేది, అన్నీ ఉన్నాయండి యోబుకి. ఇది ఒక్కటి కూడా తక్కువ లేదనమాట. అందుకనే యోబు మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా రెండంతల ఆశీర్వాదాన్ని నేను యోబుకు అనుగ్రహించాను. మొదట ఏ విధంగా ఆశీర్వదించాడు దేవుడు? దానికంటే ఎక్కువగా రెండంతల ఆశీర్వాదం అంటే యోబుకు. చెప్పండి కొట్టండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా విశ్వాసంతో చెప్పండి. ప్రేమతో దేవుని యొక్క సన్నిధిలో హల్లెలూయా చెప్పండి. ప్రేమతో విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా దేవుడు యోబును ఆశీర్వదించాడో 29వ అధ్యాయంలో యోబే చెప్తున్నాడు అనమాట. 29వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు మనం ఆ అధ్యాయం అంతా చదువుకున్నట్లయితే దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడని చెప్తూ ఉన్నాడు అనమాట. ఏ విధంగా ఆశీర్వదించాడు? 2వ వచనం చదవండి. పూర్వకాలమున ఉన్నట్లుగా నేను ఉన్న ఎడల ఎంతో మేలు. హలో, పూర్వకాలములో ఎలా ఉన్నారు ఆదామవ్వలు? అలా ఉండాలని ఎంతమందికి ఆశ? చెప్పాలి హల్లెలూయా. అర్థమైంది ఏమన్నా? ఇంతకుముందు పూర్వకాలంలో ఏదేను తోటలో ఆదాము అవ్వలు పూర్వకాలంలో అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. యోబును ఆ విధంగా ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే చూడండి, పూర్వకాలంలో ఉన్నట్లుగా నేను ఉన్నాడలా ఎంతో మేలు. ఇప్పుడున్న స్థితి మంచిదా? ఇంతకు ముందున్న స్థితి మంచిదా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. చెప్పకపోతే ఆశీర్వాదాలు ఉండవు అనమాట. నోరు తెరిచి చెప్పకపోయినా, అర్థం చేసుకోకపోయినా ఇంక ఏముండవు అనమాట. కాబట్టి మీరు స్పందించాలి, హృదయం ఉంటే స్పందించాలన్నమాట. చెప్పాలి హల్లెలూయా. పూర్వకాలంలో ఉన్నట్లుగా నేను ఉన్నాడలా ఎంత మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉండినట్లుగా నేనున్నాడలా ఎంత మేలు. దీపము నా తలకు పైగా ప్రకాశిస్తుంది. దీపమంట యోబు తల మీద ప్రకాశిస్తున్నది అనమాట, చక్రమాదిరిగా. అతని హృదయంలోనూ అతని తల మీద ఒక వెలుగు ప్రకాశిస్తున్నదంట. అలా ఉంటే ఎంత బాగుంటును అంటున్నాడు అనమాట యోబు. తర్వాత ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అంటే దేవుని యొక్క వెలుగు చేత, ఈ లైట్ వెలుగు కాదండి, టార్చ్ లైట్ వెలుగు కాదు, ఈ వెలుగు కాదు,
కానీ దేవుని యొక్క వెలుగు చేత ఆయన నడిపించబడుతున్నాడండి. హల్లెలూయా. చీకటిలో కూడా వెలుగులో, చీకటిలో సహితము ఏ లైట్ లేకుండా, ఏ దీపము లేకుండా దేవుని యొక్క తేజస్సు వలన అతను తిరుగులాడుతూ ఉన్నాడంట. ఇది ఇట్లా ఉంటే ఎంత మేలు చెప్పండి, చెప్పండి. దేవుని యొక్క వెలుగు ఉంటే ఎంత బాగుంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఎంత బాగుంటుంది, దేవుడు కాపాడుతుంటే ఎంత బాగుంటుంది. తర్వాత నా పరిపక్వ దినములలో ఉండినట్లుగా నేను ఉండిన ఎడల ఎంత మేలు. పరిపక్వ దినములలో నేను అన్ని విషయాలలో పరిపక్వంగా, పరిపూర్ణంగా నేను ఉన్నాను. అటు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, భార్య ప్రేమ ఉన్నది, తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది, యవనస్తుల ప్రేమ ఉన్నది, బయట అన్యజనుల ప్రేమ ఉన్నది. అందరూ ఇతన్ని మర్యాదిస్తున్నారనమాట. చూడండి, ఇంటికి వెళ్తే అందరూ బాగా చూసుకుంటున్నారంట, బయటికి వస్తే బాగా చూసుకుంటున్నారంట, ఉద్యోగంలో వెళ్తే బాగా చూసుకుంటున్నారంట. ఎక్కడికి వెళ్ళినా యోబును నమస్తే సార్, వందనాలు సార్, బాగున్నారా, ప్రైజ్ లాడండి, మీకేం కావాలి, ఏం చేసి పెట్టాలి, భోజనం చేసి పెట్టాలా లేకపోతే ఇంకా ఏదన్నా అని అడిగేవారంట. అందరండి ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, ఎంత అనురాగంగా. అటు పిల్లల ప్రేమ, పిల్లల మధ్యలో బాగున్నాడు, యవనస్తుల మధ్యలో బాగున్నాడు, భార్యాభర్తల ప్రేమ బాగుంది. తర్వాత అన్ని రకాలుగా, అన్ని విధాలుగా యోబు హ్యాపీగా ఉన్నాడండి. ఎంజాయ్ లైఫ్. ఎంత చక్కగా ఉన్నాడో అంత చక్కగా యోబు ఉన్నాడు. అంత చక్కటి యొక్క దినములలో, పరిపక్వ దినములలో దేవుని యొక్క మహిమ ఇతని కుటుంబం మీద ఉందంట. అప్పుడు దేవుని యొక్క రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, అంటే దేవుని యొక్క కాపుదల ఉంది. వీటిని అన్నిటినీ దేవుడు రుచి చూపించి ఒక్క మాట చెప్పాడు. ఇవన్నీ రుచి చూసిన తర్వాత నా గురించి ఏం చెప్తాడా? ఇన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించి నా గురించి యోబు ఏం చెప్తాడా అని ఒక్క పరీక్ష పెట్టాడండి. ఆ పరీక్షలో యోబు నెగ్గాడు. చెప్పండి కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. యోబు పరీక్షలో నెగ్గాడు. కాబట్టి దినాన నీ జీవితంలో ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, ఇప్పటికే వస్తున్నాయి, ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి, రాబోతున్న వస్తాయి. కానీ ఇలాంటి సమయంలో మొదట దేవుని మీద ఉన్న యొక్క ప్రేమను వదిలిపెట్టకూడదు, విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఏదన్నా నష్టమైనా, ఏదన్నా జరిగిన ఆర్థికంగానే, ఆత్మికంగా కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క ప్రేమలో మనం స్థిరపడాలి. చెప్పాలి, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఏది నష్టమైనా, ఏది కష్టమైనా, ఇది ఇలా జరిగింది ఏమని మనం ఏం చేయాలంటే అడగకూడదు దేవుణ్ణి. అలా అడిగితే ఇంకా ఫినిష్ అన్నమాట. కాబట్టి ఈ దినాన పరిపక్వ యొక్క దినములలో దేవుని యొక్క రహస్యం నా గుడారమునకు పైగా ఉన్నది. ఎంత కాపుదల ఉన్నప్పటికీ కానీ సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. అడుగు పెడితే చాలు, నెయ్యి, పాలు, నెయ్యి, జున్ను, తర్వాత పండ్లు అన్నీ అతనికి ఉండేవి అనమాట. అన్నీ పరిపూర్ణమైన మానవుడిగా అతను ఎంజాయ్ చేశాడండి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే అప్పుడున్న ఆశీర్వాదము కంటే, చెప్పండి, అప్పుడున్న ఆశీర్వాదం కంటే ఈ ఆశీర్వాదాలే ఎక్కువ. కానీ మొదట ఉండినట్లుగా కాకుండా నేను పూర్వములో ఏ పూర్వములో ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. హలో, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, హల్లెలూయా. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని, అర్థమవుతుంది ఏమన్నా? అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇంకా అంతే సంగతులు అన్నమాట. మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. మొదట ఉండిన యొక్క ఆశీర్వాదం కంటే రాబోతున్న యొక్క దినాలలో ఉన్న ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి ప్రేమలో వెళ్ళాలి, విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి, ఆశీర్వాదంలోకి వెళ్ళిపోవాలి. తర్వాత
మొదట ఉండినట్లుగా నేను మీకు న్యాయాధిపతులను ఆలోచనకర్తలను అనుగ్రహించబోతూ ఉన్నాను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మొదట ఉండినట్లుగా. మొదట మీరు కొంతమంది చక్కగా ఆలోచన చెప్పేవారు, న్యాయాధిపతులు ఉండేవారు. కానీ ఈ దినాల్లో మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు లేరు, ఆలోచన చెప్పేవారు లేరు అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 1:26 వచనంలో మనం గమనించినట్లయితే చదవండి. 1:26, మొదట ఉండినట్లుగా నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లుగా నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమని నమ్మకమైన నగరమని నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మొదట ఉండినట్లుగా. మొదట దేవుడు ఏం చేశాడు? మంచి న్యాయాధిపతులను ఇశ్రాయేలుకు, యూదులకు దేవుడు అనుగ్రహించారు. వాళ్ళ మాట వినక నష్టమైపోయారు. అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొదట ఉండినట్లుగా నేను మీకు న్యాయాధిపతులను ఆలోచనకర్తలను ఇవ్వబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి మీరు. ప్రభా, మాకు ఒక మంచి నాయకులను అనుగ్రహించండి. ఇప్పుడు మీరు నాయకత్వంలో ఉన్నారండి. హోసన్నా మినిస్ట్రీస్ నాయకత్వంలో, నడిపింపులో మీరు ఉన్నారు. ఒకవేళ మీరు ఈ నడిపింపు, ఈ మినిస్ట్రీ నడిపింపులో నుంచి మాకొద్దు, మాకు మా ఆలోచనే కావాలి, మాకు నాయకుల ఆలోచనలు కావాలి. ఏ నాయకులు? బయటున్న నాయకుల ఆలోచనలు కావాలి. రాజకీయ నాయకులు, అధికారులు, వాళ్ళు వీళ్ళ ఆలోచనలు కావాలని అనుకుంటారా? మీ ఇష్టం. వాళ్ళ ఆలోచనల ప్రకారంగా వెళ్తే ఎక్కడికి వెళ్తావంటే అదో పాతాళానికి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, న్యాయాధిపతుల్ని నీకు ఇస్తాను, సేవకులను ఇస్తాను, నేను మీకు మంచి విశ్వాసులను ఇస్తాను, ప్రార్థనాపరులను ఇస్తాను, మంచి ఆ యొక్క సేవకులను ఇస్తాను. చూడండి, ఇంతకుముందు సేవకులను ఇచ్చారు, చక్కటి ఆలోచన చేత నడిపించారు. అందరూ కాదండి, అందరూ కాదు. ఇప్పుడు ఇస్తున్నాను, రాబోచిన దినాలను కూడా ఇస్తాను. చక్కటి నాయకత్వం కలిగిన వారిని, చక్కగా నడిపించే వారిని, ఆలోచన చెప్పే వారిని నేను ఇవ్వబోతూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, మొదట ఉండినట్లుగా నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. హల్లెలూయా. ఆదిలో ఉన్నట్లుగా నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. ఆ దినాన దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతులను, సంసోన్ని, సొలొమోను మహాభక్తులను దేవుడు అనుగ్రహించారు. దావీదును అనుగ్రహించారు. చక్కటి ఆలోచన చెప్పారు వాళ్ళు. సమూయేలు, ఇర్మియా పరిశుద్ధులు చక్కగా వాళ్ళని నడిపించారు. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చాడు. తర్వాత రాబోతున్న దినాలలో కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆలోచనల కర్తలు కావాలండి, నడిపించేవారు కావాలి. ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారనుకోండి, నేను లేకపోతే మీరు ఎవరిని చూడండి. ఇప్పుడు నేను లేను, ఎవరిని చూస్తారు ఇక్కడ? డైరెక్ట్గా దేవుని చూడగలుగుతారా? లేదండి. కాబట్టి ఆలోచనకర్తలు, నాయకులు కావాలి. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం ప్రేమించాలి. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము, ఒకవేళ నేను మీరు ఉన్నారనుకోండి, దేవుడు లేకపోతే ఎట్లా? ఆయన ఉండాలి, సేవకులు ఉండాలి, విశ్వాసులు ఉండాలి. దానినే సంఘం అంటారు, దానినే నడిపింపు అంటారు. చెప్పాలి హల్లెలూయా. ఎవరు లేకపోయినా, ఇప్పుడు దేవుడు నేను ఉన్నారనుకోండి, మీరందరూ వెళ్ళిపోయారు అనుకోండి, సోమవారం మంగళవారం అనుకో, ఎవరుంటారు ఇక్కడ? చెప్పండి. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆ ఫ్యాన్కి చెప్పుకోవాలి, లైట్లకు చెప్పుకోవాలన్నమాట కదా. పిల్లలు ఎవరు లేరు, మీరు లేరు, తపల కొట్టేవాళ్ళు లేరు, కీబోర్డు లేదు, వాడు ప్రసన్న లేడు, ఎవరు లేరు అనుకోండి, నేను ఒక్కనే ఎక్కడుండి చెప్పుకోవాలా? దాన్ని సంఘం అంటారా? కాదండి. అట్లన రాదు. కాబట్టి దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు, నిత్యుడగు తండ్రి సమాధానకర్త. కాబట్టి అందరూ ఉండాలండి. అందరూ ఉంటేనే అది సంఘం అంటారు. అందుకనే ఈ దినాన మనము వాక్యంలో మనం గమనించినట్లయితే, మొదట ఉండినట్లుగా న్యాయాధిపతులను, ఆలోచనకర్తలను నేను మీకు ఇచ్చేదను. ఆలోచనకర్తలు కావాలండి. చక్కటి ఆలోచన దేవుడిస్తాడు. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో
ఆలోచించి, వాక్యం ద్వారా మనం ఆలోచించి ఆయన ఆలోచన మనం అడగాలి. ప్రభా నన్ను నడిపించండి, మీ ఆలోచన చేత నడిపించండి, న్యాయాధిపతిగా మీరు ఉండండి అని ప్రార్థన చేసుకోవాలండి. ఆ దినాన్ని ఇశ్రాయేలు ఎవరిని కోరుకున్నారండి? సౌలును కోరుకున్న. మాకొద్దు, నీవు దేవుడు నియమించే రాజు మాకొద్దు, దేవుడు వద్దు, దేవుడు నియమించే రాజు వద్దు, మాకు సౌలు కావాలి అని కోరుకున్నారండి. కోరుకున్నప్పుడు ఏం జరిగింది? ఈ సౌలు ఇశ్రాయేలు ఏం చేశాడు? శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు, దేవునికి విరోధంగా ప్రవర్తించాడండి. అలాంటి వారు మనకు కావాలా? అలా కాకుండా ఈ దినాన న్యాయాధిపతులు కావాలి, ఆలోచనకర్తలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పాలి ఆమేన్. ఈ న్యాయాధిపతులను, అధిపతులను, ఆలోచన చెప్పేవారిని గౌరవించాలి, సేవకులని. ఒకవేళ యాజకులను గౌరవించకపోతే తెల్లని వస్త్రం తొలగించబడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి దేవుని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి, ఒకరినొకరు మనము ప్రేమించుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఏది లేకున్నా వేస్ట్, ఏది లేకపోయి మన జీవితంలో వ్యర్థమే. కాబట్టి మీరెవరు మాకు వద్దండి, మాకు దేవుడే కావాలన్నప్పుడు సేవకుడు ఇక్కడ ఉండడు. సేవకులు కావాలి, మీరు మేము కలిసి ఉన్నాం అనుకోండి, బాగానే. దేవుడు లేకపోతే వేస్ట్. కాబట్టి అన్నీ ఉండాలి, న్యాయాధిపతులు ఉండాలి, ఆలోచనకర్తలు ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొదట ఉండినట్లుగా నేను మిమ్మల్ని స్థాపించబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకోబోతున్నాం. చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా. చదవండి. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, మొదట మన సబ్జెక్ట్ ఏంది? మొదట ఉండినట్లుగా నేను స్థాపించబోతున్నాను. మొదట, హలో వినాలి, మొదట ఎలా మీరు ప్రారంభించారు విశ్వాస జీవితాన్ని? దేవుని యొక్క విశ్వాసంతో, ప్రేమతో, దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రారంభించారు. ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఎలా పరిపూర్ణులు కావాలి? చెప్పాలి. ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగానే ముగించాలి. కానీ ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా కొంతమంది పరిపూర్ణులు అవుతున్నారంట. ఎవరు పరిపూర్ణులయ్యారు పరిశుద్ధ గ్రంథంలో? చూడండి, చెప్పండి. ఒకరు ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సౌలు. దావీదు కూడా కొద్దిగా. దావీదు ఆత్మానుసారంగా బాగానే ఉన్నాడు, కానీ మధ్యలో ఏం జరిగింది? బెత్షెబా తగిలింది. ఆయన మేడ గదిలో మేడ పైన ఉన్నప్పుడు యుద్ధంలో వెళ్ళాల్సిన ఇక దావీదు మేడ పైన తిరుగుతున్నాడు అన్నమాట. బెత్షెబా కనబడింది. కనబడిన వెంటనే అతని మనసంతా మారిపోయిందండి. స్నానం చేస్తున్న యొక్క స్త్రీని చూసి ఏమైందంటే ఆత్మానుసారమైన మనస్సును పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఏం చేశాడంటే ఆమెతో పాపం చేసి ఉన్నాడు. ఆ పాపము ఏం చేసిందంటే శరీరానుసారంగా మార్చబడింది. ఈ బెత్షెబాకి దావీదుకు మధ్యలో ఈ భర్త ఉన్నాడు. ఈ భర్తను ఎలా తొలగించుకోవాలని ఒక కుట్ర చేసి, రాజకీయం చేసి, అతని యుద్ధము జరుగుతున్న యొక్క స్థలంలో అక్కడ పోతే ఖచ్చితంగా చస్తాడు. అలాంటి స్థలంలోనికి ఈ దావీదు పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మానుసారమైన మనస్సును పోగొట్టుకున్నాడు, శరీరానుసారంగా ప్రవర్తించాడు. కాబట్టి అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ పోయింది. అప్పుడు గ్రహించాడు, అయ్యా
నేను ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా నేను జీవిస్తున్నాను అని దైవజనుడు ప్రవక్త ద్వారా అతను తెలుసుకొని హెచ్చరించబడిన వాడై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్న వెంటనే దేవుడు మరలా పరిశుద్ధాత్మానందాన్ని అనుగ్రహించి ఉన్నారు. చెప్పటోటండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆత్మానుసారంగా ప్రారంభించిన సొలొమోన్ ఎంత చక్కగా దేవుని సన్నిధిలో జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు, మంచిగా పరిపాలన చేశాడు, జ్ఞానంగా పరిపాలన చేశాడు. కానీ చివరిగా ఎవరి వల్ల? 1000 మంది భార్యలు అనమాట అతనికి. ఆమెనా 1000 మంది భార్యలు. ఎందుకంటే ఆత్మానుసారంగా ప్రారంభించబడినప్పుడు నాకు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, ఒక భార్యతో ఉంటే చాలు అనుకున్నాడు. కానీ రాను రాను డబ్బు, పరుపతి, పలుకుబడి అన్నీ ఎక్కువయ్యేసరికి 1000 మంది భార్యలండి. బాబా, ఒక్కరు ఇద్దరుంటేనే భయంకరం అన్నమాట. వాళ్ళ చేతిలో పడుట భయంకరము. అలాంటిది 1000 మంది భార్యలతో ఉన్నప్పుడు ఇంక ఏమన్నా ఒక్కసారి ఒకరు ఒక పని, ఇంకొక పని. నీళ్లు పెట్టేవారు, బాత్రూంలో సోపు పెట్టేవారు, ఆ సోప్ మీద కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ కూడా తీసేవాళ్ళు అనమాట. ఆ కవర్ కూడా తీసేవాడు కాదన్నమాట సొలొమోను. బాత్రూమ్ కడిగేవాడు కాదు, మంచం మీద బెడ్షీటు వేసే అది కూడా మార్చేవాడు అనమాట. ప్రతిదీ అండి, టిఫిను, భోజనము, తర్వాత అన్నీ 1000 మంది భార్యలను ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఎక్కువగా చేసేస్తారనమాట. కానీ అలాంటిది ఇసిరేవారు, కూర్చోబెట్టేవారు, లేపేవారు. ఇంతమందితో ఉంటే ఏమన్నా పని ఉందండి? ఆత్మానుసారమైన మనసు పోయింది, ఆత్మానుసారమైన మనసు పోయింది. ఒక్కరు టచ్ చేస్తేనే ఎంతో మెలకలు తిరిగిపోతూ ఉంటారు. అలాంటిది 1000 మంది అండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మానుసారంగా ప్రారంభించి ప్రార్థన అంటున్నాను, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించకూడదు. ఇది నన్ను చాలామంది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ ప్రారంభించబడిన యొక్క జీవితాన్ని సాగిపోనట్లుగా అంతవరకు దేవుడు మనల్ని అందరినీ బలపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ ద్వారా ప్రేమను కోరుకుంటున్నాడు. ఏ ప్రేమ? యవ్వన కాలపు ప్రేమ. ఏ ప్రేమ? వైవాహిక ప్రేమ. నీ ద్వారా విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నీ ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నా ఆలోచనలు అడగాలి, నా ఆలోచనల చేత నడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మానుసారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏమై పూర్వము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆయన మనసులో ఆయన ఉద్దేశాలను మనం తలంచుకొని ఈ దినాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొద్ది క్షణాలు